హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అంచనా. రచయిత అర్చన గారు. ఆదివారం బద్ధకంగా ఆఫీస్ నుండి వచ్చి చేసేసరికి టైం 2:30 అయింది. టెలిఫోన్ రిసీవర్ పక్కన పెట్టి రిలీఫ్గా పక్క మీద నడుం వాల్చాను. నా వకీలు వృత్తికి సమయ నిబంధన లేవు అనటం కంటే వచ్చే క్లయింట్స్కు ఎప్పుడు రావాలి, ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అన్న విషయాలు తెలియవు అనటం సబవేమో. రేడియోలో ఏవో వినులకు విందు కలిగించే మధుర గీతాలు వస్తున్నాయి. ఒకసారి అప్రయత్నంగా టెలిఫోన్ కేసి చూశాను. పక్కనే పెట్టుంది. అమ్మయ్య అని నిద్రావస్థలోకి జారుతుంటే కాలింగ్ బెల్ మ్రోగింది. అమ్మ వసారాలో ఉందనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. నేనేనండి, చలపతిని అని కంఠం వినిపిస్తుంది. బహుశా అమ్మ గుర్తుపట్టలేదేమో. మీకెవరు కావాలి అన్న ప్రశ్నలతో ఆ అపరిచితుణ్ణి గాబరా పెట్టేసే ప్రయత్నంలో ఉండగా నాన్నగారు వచ్చి, ఏరా చలపతి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా కాలమైంది. బాగా చిక్కిపోయావు. మీ బాబేనా పక్కనున్నది? ఏం చదువుతున్నాడు అని ప్రశ్నల వర్షం కురిపించేశారు. ఏం చెప్పమంటావురా మూర్తి, నిన్ను చూడాలని అనిపించిందిరా, నేరుగా బాపట్ల నుంచి వచ్చేశాను అని తొనక్కుంటా చెప్పాడా కొత్త వ్యక్తి. నేను నిద్రలేచి రావటం, నాన్నగారు ఆ కొత్త వ్యక్తిని నాకు అమ్మకి పరిచయం చేయటం ఒక్కసారిగా జరిగిపోయాయి. నిజం చెప్పొద్దా, నాకు ఆ కొత్త వ్యక్తిని తిట్టాలని కాదు, కొట్టాలనిపించింది. నా ఏకాంతానికి భంగం కలిగితే నేను భరించలేను. ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే 20 ఏళ్ళు పరిచయస్తుడిలా ఆప్యాయంగా పలకరించి, గుర్తున్నానా నీకు? చిన్నప్పుడు మిరపకాయ తినిపించానయ్యా, మర్చిపోయావా అని పలకరించాడు. నాకు గుర్తు రాలేదు సరికదా. చికాకు ఎక్కువై విసుకుని పరస్ఫుటంగా కనిపించసాగాను. బహుశా బాడీ లాంగ్వేజ్ అర్థమైందేమో. వివరణ ఇచ్చాడా కొత్త వ్యక్తి. మీ నాన్న నాకు కళ్ళలో కనిపించాడయ్యా. చూసి చాలా కాలం అయిందేమో. ఉండలేక మా బాబుతో వచ్చేశాను. మా బాబుకి కూడా 3 రోజులు సెలవులు కలిశాయి. వాడికి కూడా ఊరు చూపించినట్లుంటుందని వచ్చేశాను అన్నాడు. నా మూడు ఇంకా సెట్ కాలేదు. చూడాలని అనిపించిందంట. అమాంతంగా వచ్చేశాడంట. ఎవడికి చెప్తాడు ఈ కథలు? ఏ ఆసుపత్రి పని మీదో వచ్చాడో, ఏ యూనివర్సిటీ పని మీద వచ్చాడో. వట్టి ఆలోచనలతో నా మనసు పలు దిశలు దారితీసింది. నాకు నేనే సంతోషించాను. నాకు మాటల్లోని అర్థాలు, మనసులోని మాటలు చదవగల శక్తి ఉన్నందుకు బహుశా నా వకీలు వృత్తిలో రాణించటానికి కావలసిన ప్రతిభ ఈ కారణంగానే నాకుందని నాకు నేనే గర్వపడ్డాను. నాన్నగారు అన్నారు, భోంచేశావా చలపతి? నేను ఇప్పుడే వచ్చాను, కలిసి భోంచేద్దాం అని డైనింగ్ హాల్ కేసి నేరుగా నడిచారు. ఆ కొత్త వ్యక్తి వాలకం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మా వాడికి మాత్రం ఆవకాయ ఉండాలిరా మూర్తి, మీ ఆవిడికి చెప్పే అని బాత్రూంలోకి ఉడాయించాడు. చలపతి భోజనాల సమయంలో నాన్నగారిని నొప్పించటం ఇష్టం లేక వాళ్ళ దగ్గరే కూర్చున్నాను. చలపతి పొట్టిగా ఉన్నా చాలా చలాకీగా ఉన్నాడు. అతను మాట్లాడుతుంటే ఉత్సాహం పెళ్ళుబుకుతుంది. ప్రతి చిన్న విషయాన్ని యాక్షన్ చేసి చెప్తున్నాడేమో. సన్నివేశాలు కళ్ళకు కట్టినట్లున్నాయి. అతనికి అన్ని రంగాల్లోనూ సమగ్రమైన అవగాహన ఉన్నట్లు అనిపించింది. ఆ అవకాయ నుంచి అణుబాంబు వరకు మాటలతో సమయం తెలియకుండా చేశాడు. నిజం చెప్పొద్దు, అతను మాట్లాడుతుంటే నాకు చాలా వెల్తిగా అనిపించింది. నాకు ఆ విషయాలన్నీ కొత్తవి కావటం వలనేమో. ఇతనికి కొంపతీసి లా విషయంలో కూడా అవగాహన ఉందేమో అని నాకు అనిపించేనంతలోనే, అవునయ్యా వకీల్ గారు, నాకు ఒక సందేహం. నాకు చట్టం తెలియక అతిక్రమించాను అంటే కోర్టులు ఒప్పుకోవు గదా. మరి కింది కోర్టులో తీర్పులో లా పరంగా లోపాలుంటే పైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు ఆ లోపాలను సరిదిద్దుతుందే. మరి సామాన్యుడికి లా తెలిసి తీరాలి, జడ్జిలకు తెలియకపోయినా అని చెబుతుందా మీ శాస్త్రం అని సూటిగా అడిగేసరికి నా నిద్రమస్తు కాస్త వదిలిపోయింది. ఏమిటి వింత వ్యక్తి, ఏమిటి పరిశీలనాశక్తి? నా 15 ఏళ్ల అనుభవంలో నాకెందుకు తట్టలేదు అబ్బాయి విషయం అని ఆత్మవిమర్శలోకి వెళ్ళిపోయాను ఒక్కసారి. ఇంటిలో ఎలా గడుపుతున్నారా చలపతి అని నాన్నగారు అడిగిన ప్రశ్నకు, ఏముంది, ఉద్యోగం మానేశాను కదా, బోలెడంత తీరిక. బాబుకి స్నానం చేయించి టిఫిన్ చేసి పాఠాలు చదివించి స్కూల్లో దింపేస్తాను. మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకొని వెళ్తా. సాయంత్రం ఒక అరగంట బాబుతో షికారు, మళ్ళీ రాత్రి బాబుని చదివించటం. ఇలా టైం టేబుల్ గుక్క తిప్పుకోకుండా వివరించాడు చలపతి.
నాకు ఒక్కసారి కోపం అసహ్యం కలిగాయి. ఉద్యోగం వదిలేసి పందికొక్కులా ఇంట్లో కాలాన్ని వృధా చేస్తున్నాడన్నమాట. అందుకేనేమో మన దేశం ఇలా ఉందనుకున్నా మనసులో. నా ఫీలింగ్స్ గమనించారేమో నాన్నగారు. సర్ది చెప్పే ప్రయత్నంలో వీళ్ళావిడికి బాగా సుస్థి చేసింది. పాపం చలపతి ఉద్యోగం మానేశాడు ఆవిడ్ని చూసుకోవటానికి. కానీ పాపం ఆవిడ దక్కలేదు. నాకు మాత్రం ఆవిడ అనారోగ్యానికి ఇతను ఉద్యోగం మారటానికి ఉన్న సంబంధం అర్థం కాలేదు. వట్టి సోమరిపోతులా ఉన్నాడు అనుకున్నా. చలపతి నేను అనుకున్నంత పని చేశాడు. 3 రోజులు మా ఇంట్లో ఉండటమే కాకుండా నాకన్నా ఫ్రీగా నిర్మొహమాటంగా వాళ్ళ బాబుతో గడిపాడు. నాన్నగారు అతనితో చనువుగా ఉండటం వలన నేను నా అయిష్టాన్ని తెలియచేయలేకపోయా. 3వ రోజు ఉదయం ఆఫీసులోకి ప్రత్యక్షమై వకీల్ గారు సింహాచలానికి ఏ బస్సు వెళ్తాయి అని అడిగితే నాకు నవ్వొచ్చింది. కాస్త గర్వంగా చెప్పాను, నేను సిటీ బస్ ఎక్కి 15 సంవత్సరాలయ్యింది అని. నాకు అనిపించింది, పిసినారి కాకపోతే ఆటోలో పోవచ్చు కదా, ఆ పసివాణ్ణి కూడా ఎండలో తిప్పుతాడా? ఓహో, ఉద్యోగం లేదుగా, డబ్బు లేదేమో. మరి డబ్బు లేకపోతే ఈ తిరుగుళ్ళు దేనికి? కొంపతీసి నా కారులో దింపమనడు కదా అని నా ప్రత్యేకమైన ఆలోచనలోకి వెళ్ళిపోయా. సింహాచలం దర్శించి ప్రసాదం ఇచ్చి చాలా ఉత్సాహంగా, వకీల్ గారు, మరి సింహాచలం ఈవో నా చిన్ననాటి స్నేహితుడయ్యా. మీ నాన్నంత క్లోజ్ నాకు. నువ్వెప్పుడెళ్ళినా నా పేరు చెప్పొచ్చు. ఓహో, ఈ 3 రోజుల బసకి నాకు ఒక చిన్న మాట సాయమైనా చేశాడనుకున్నాను. మనవి ఇబ్బంది పెట్టినట్టే ఆ ఈవోని కూడా ఇబ్బంది పెట్టుంటాడు అని లోపలే విసుక్కున్నాను. ఆ రోజు సాయంత్రం నేను కోర్టు నుంచి వచ్చేసరికి విస్మయం కలిగించే దృశ్యాన్ని చూశాను. చలపతి వాళ్ళ బాబు పక్కింటి చంటిగాడు ఏవో చిన్నపిల్లలాట్లు ఆడుకుంటున్నారు. చలపతి వాళ్ళతో బాటే పిల్లాళ్ళలా కలిసిపోవటం. అదేంటో ఆ పిల్లలు కూడా అంత పెద్దవాణ్ణి పిల్లాడిగా భ్రమించి ఆసక్తిగా ఆడుకోవటం నాకు విసుగుని విచిత్రాన్ని కలిగించింది. ఈసారి ఆగలేక చికాకు చూపిస్తూ, ఏంటండి చలపతి గారు, మీరు మరీ చిన్నపిల్లాళ్ళా? పూర్తి చేసేలోపే అందుకున్నాడు చలపతి. వకీలు గారు, మీ చిన్నతనం గుర్తుందా మీకు? ఉంది. మరి చిన్నతనం ఆనందంగా గడిపారా? అవును. మరి మీరిప్పుడు అంత ఆనందంగా ఉన్నారా? ఏమిటిది, ముద్దాయిని క్రాస్ చేసినట్లు అనుకున్నా చెప్పుకుపోయాడు చలపతి. వకీల్ గారు, సాధారణంగా మనం పెద్దవుతున్న కొద్దీ స్వచ్ఛమైన ఆనందానికి హాయికి దూరమయ్యే నడవడి ఎన్నుకుంటాం. దీనివలన చిన్నతనంలో మనకి గడిచిన మధురక్షణాలు పెద్దయ్యాక తిరిగి రావు. పెద్దయ్యాక కూడా చిన్నపిల్లాళ్ళ ఆనందంగా హాయిగా ఉండగలిగితే దానిని మించిన స్వర్గం లేదేమో. ఒప్పుకోరా మీరు? సూటిగా అడిగాడు. మరోసారి నేను అతని ముందు ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 3 రోజుల అనంతరం చలపతి అతని కొడుకు నాకు మరీ ధన్యవాదాలు చెప్పి, మా ఇంట్లో మా వాళ్ళతో గడిపినట్టుంది, చాలా సంతోషం. నువ్వు మీ అమ్మగారు నాన్నగారు బాపట్లొచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి అని ఆప్యాయంగా చెప్పాడు. లేని నవ్వు తెచ్చిపెట్టుకున్నానే. అతను వెళ్ళిపోతున్నాడన్న వార్త నాకు కించిత్ ఆనందాన్ని కలిగించింది. అదే ఆనందాన్ని పైకి కనపరిచి, తప్పక వస్తాం, ఈ 3 రోజులు 30 ఏళ్ళ అనుబంధం ఏర్పడినట్లుంది అన్నా. నేను ఓవర్ యాక్షన్ చేశానేమో. చలపతి వెళ్ళిపోయిన తర్వాత మాకొక ఉత్తరం వచ్చింది. అందులో నాకు ప్రత్యేకమైన పొగడ్తలున్నాయి. ఓహో, ఇది వ్రాత సాయమేమో అనుకున్నాను నేను. ఒక 3 మాసాల తరువాత బుజ్జి మామయ్య, పిల్లలు, నాన్నగారు, అమ్మ, నేను కలిసి సింహాచలం వెళ్ళాం. నాన్నగారు తిన్నగా వెళ్ళి ఈవోని పరిచయం చేసుకున్నారు చలపతి స్నేహితుడిగా. సాదరమైన స్వాగతం లభించింది మాకు. ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేశారు ఈవో గారు. ఈవో నాన్నగారు చలపతి గురించి 1 గంట సేపు మాట్లాడుకొని పొగడ్తలతో ముంచేశారు. చెప్తున్నారు ఈవో గారు, వాడు మండుటెండలో బస్సు మీద వచ్చి దేవుడి దర్శనం చేసుకొని 2 లక్షల రూపాయల విరాళం ఇచ్చాడండి. బాపట్లలోనండి. మరి వాళ్ళ పిల్లాడు చదివే స్కూలుకి 3 లక్షల విరాళం ఇచ్చాడు. భార్యకి ఎంత సేవ చేశాడండి. సుమారు 2 ఏళ్ళు భార్యకి నిర్విరామంగా సేవ చేశాడు. భార్యను చూసుకోవటం గురించి ఉద్యోగం రాజీనామా ఇచ్చాడు కదండి. ఈ రోజుల్లో భార్య పోయిన మొదటి సంవత్సరంలోనే పిల్లల నెపంతో పెళ్లి చేసుకునే తండ్రులుండగా తానే స్వయంగా పిల్లాడికి వంట చేసి పెట్టి ఆడించి చదువు చెప్పటం గొప్ప విషయం కాదంటారా అండి? మీరు గమనించారా మూర్తిగారు? ఆ పిల్లాల్లో తల్లి లేని లోటు అంటూ కనబడదు చెప్పుకుపోతున్నారు ఈవో గారు. నాకు మాత్రం కళ్ళు బైర్లు కమ్మాయి. నా మీద నాకే రోత,
జుగుప్సపు అసహ్యం ఒక్కసారిగా కలిగాయి. ఏమిటి నా ఆలోచనలు? ఏమిటి నా కుటిల స్వభావం? ఎవరు పిసినారి? చలపతా? నేనా? ఎవరిది విచిత్రమైన ధోరణి? నాదా? చలపతిదా? చలపతికున్నది సహజమైన నడవడి. మరి నాది? పైనొకలా లోపలొకలా. అంత ఉన్నతమైన సున్నితమైన మనిషిని ఎంత తేలిగ్గా తక్కువగా అంచనా వేశాను. ఒక్కసారి చలపతి మాటలు నా చెవిలో గింగురుమన్నాయి. కలలో కనబడ్డాడయ్యా మీ నాన్న, చూడాలని వచ్చేశాను. ఎంత ఉన్నతమైన స్వభావం! చలపతికి నా మనోగతం తెలిసి ఉంటే